హలో ఆల్! ఈరోజు ఈ వీడియోలో టాప్ స్కాలర్‌షిప్ ఫర్ గ్రేడ్ 10 స్టూడెంట్స్ చూద్దాము. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. ఇవన్నీ ఫేక్ అని ఫస్ట్ ఒక థాట్‌కి రాకండి. చాలామంది వీడియో చూసిన వెంటనే ఫేక్ అయ్యి ఉంటుందిలే, నోటిఫికేషన్ ఇంకా రానే లేదు కదా! వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్లై చేసుకోవాలంటే మనకు కూడా కొంచెం అవేర్‌నెస్ ఉండాలా లేదా? వచ్చినాక అప్లై చేస్తాము, వచ్చినప్పుడు చూద్దాము అని అనుకుంటారు. అట్లా కాదు. వచ్చే ముందు తెలుసుకోవాలి, వచ్చినప్పుడు అప్లై చేసుకోవాలి. మనకు కూడా ఐడియా ఉండాలి. ఆ అవేర్‌నెస్ కోసమే. అండ్ ఈ స్కాలర్‌షిప్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఓకే. సో, కొంచెం ట్రస్ట్ చేసి చూడండి. మీకు కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి టాప్ స్కాలర్‌షిప్స్. ఓకే. సో, ఫస్ట్‌ది విద్యాధన్ స్కాలర్‌షిప్. ఈ స్కాలర్‌షిప్‌లో మీకు మినిమమ్ 75% నుండి 80% ఉన్న వాళ్ళెవ్వరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ రిజల్ట్ మాత్రమే. ఈ స్కాలర్‌షిప్స్ అన్నీ కూడా జస్ట్ 10th క్లాస్ మెరిట్ బేస్డ్ మాత్రమే. ఓకే. విద్యాధన్ స్కాలర్‌షిప్. దీనికి యాన్యువల్ ఇన్‌కమ్ కంపల్సరీగా 3 లాక్స్ లోపు ఉండాలి. ఓకే. 3 లాక్స్ కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీఎం యశస్వి స్కాలర్‌షిప్. ఇది సెంట్రల్ లెవెల్ స్కాలర్‌షిప్. సో, దీనికి కూడా మనకి 2 లాక్స్ ఆర్ 3 లాక్స్ వరకు ఇన్‌కమ్ ఉండాలి. ఓకే. బిలో 2 లాక్స్ తీసుకోండి. అర్బన్‌లో అయితే రూరల్ వాళ్ళైతే 2 లాక్స్ బిలో తీసేసుకోండి. ఓకే. నెక్స్ట్ సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్. ఇది ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ఒక ఓటీపీ వస్తది. ఆధార్ ఫేస్ రీడ్ చేస్తే జస్ట్ ఫేస్‌ని ఇట్లా పెట్టి బ్లింక్ చేస్తే అది క్యాప్చర్ చేసుకుంటది. వన్ టైం రిజిస్ట్రేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెయ్యను అంటే స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ స్టెప్పే అది ఉంటది. ఓకే. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్. సో, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్. ఇది కూడా మనకి సెంట్రల్ లెవెల్ స్కాలర్‌షిప్పే. ఓకే. సో, వీటన్నింటికి కూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్. ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్ అయితే మనకి ఇయర్‌లీ 75,000 వరకు పే చేస్తదన్నమాట. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్. 10th క్లాస్‌కి ఒక విధంగా ఉంటుంది. పీజీకి ఒక విధంగా ఉంటుంది. డిగ్రీకి ఒక విధంగా ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఇది అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు 10th క్లాస్‌లో ఉన్నప్పుడే స్కాలర్‌షిప్ గురించి ఐడియా ఉండాలి. మీకు మంచి మార్కులు ఉన్నాయి. కానీ మీకు స్కాలర్‌షిప్ తెలవకపోతే ఏం ఫైదా? సో, అందుకోసమని మీకు స్కాలర్‌షిప్ ఏంటి అనేది తెలియాలి కంపల్సరీ. పేరెంట్స్‌కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీ మెరిట్‌ని మీరు యూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. మంచి మెరిట్ తెచ్చుకొని స్కాలర్‌షిప్స్ ఎందుకు అప్లై చేసుకోవద్దు? అందుకోసమని అవేర్‌నెస్ కోసము. వీటన్నిటికి నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ వీడియో కూడా చేస్తాను. డైలీ వాచ్ చేయండి. నెక్స్ట్ వీటన్నింటికి కంపల్సరీగా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? ఫస్ట్‌ది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ కంపల్సరీ. మీ 10th క్లాస్ యొక్క మార్క్స్ షీట్ లేదా మెమో. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఇన్‌కమ్ సర్టిఫికేట్ దేనికైనా కావాల్సింది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది ఈబీసీ కానివ్వండి, లేకపోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళదైతే కంపల్సరీగా అడుగుతది. మిగిలిన కేటగిరీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళది ప్రయారిటీ. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే జస్ట్ 10th క్లాస్‌లో ఉన్నటి వాళ్ళకి అమ్మో! బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఎట్లా అనే డౌట్ ఉంటుంది. అది కామన్. ఆ డౌట్ మంచిది. సో, బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే వాళ్ళు మీ అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ చేస్తారు. ఇక్కడ మీ పేరెంట్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి లేదు. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో, ఇంత మంచి స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. జస్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు వీటన్నింటికి టక నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ఇగ. అప్పుడు మంచిగా తీరిగ్గా కూర్చొని అప్లై చేసుకోవాలంటే ముందు మీ దగ్గర ఈ సర్టిఫికేట్‌లన్నీ ఉండాలి. అవన్నీ మీరు రెడీగా చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.